అదేంటి మరి మీరే లోపాయికారి ఒప్పందం అంటున్నారు. ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పోటీ చేయబోతున్నాయి త్వరలో అన్నారు. నిజంగా ఈ రెండు కలిసే అవకాశం ఉందంటారా? ఏమో నాకు తెలియదు మరి. అంటే మీరే చెప్పాలి, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2023 ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పే ప్రచారాల్లోకి వెళ్ళింది, దాన్ని బాగా బలంగా తీసుకెళ్ళగలిగారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అన్నప్పుడు ప్రధానమంత్రి నువ్వు వచ్చే బీజేపీలకు అన్నప్పుడు నువ్వు ఒక్క మాట మాట్లాడకుండా ఒక్క మాట నవ్వి దండం పెట్టి అని చెప్పిండు తప్ప నేను రాను అన్నడా అనలేదు. మరి ఇంకా ఆయన అవుతున్నట్ట మేము అవుతున్నట్ట. ఇంకోటి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ అంటరాని పార్టీలు కావు కదా. ఈ మూడు కూడా ప్రజాస్వామ్యంలో రాష్ట్రంలో పెద్ద పార్టీలు అవి, చిన్న పార్టీ మాది ప్రాంతీయ పార్టీ. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే అంటరాని పార్టీలు అవేమన్నా కాదు సార్. ఇప్పుడు నిజంగా చెప్పండి, మీరు అంటే మనసులో ఉన్నది కక్కేయండి ఇప్పుడు నాకు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉందా? అది ఎందుకుంటుందండి? బీజేపీతో మేమెందుకు వెళ్ళాలి? ఎందుకంటే మరి మన ఎంపీ ఎలక్షన్స్ లో ఎందుకు మీరు సైలెంట్ ఉన్నారు? మీకు జీరో ఎందుకు వచ్చింది? మీరు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారనే కదా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. మేము సపోర్ట్ చేస్తే బీజేపీ గెలుస్తుందంటే కాంగ్రెస్ దద్దమ్మ అన్నట్టే కదా. అంటే వాళ్ళకు అనేది కాదు, దద్దమ్మలు అన్నట్టే కదా. అంటే ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు అనే కదా. అంటే వీళ్ళను ఓడగొట్టాలన్నా గెలిపేయాలన్నా బీఆర్ఎస్ కీలకం అనేది మీకు అర్థమైంది కదా. ఓకే, కింగ్ మేకర్ అంటే అర్థమైంది కదా. అది ప్రజలు నిర్ణయించుకుంటారండి. అది ఇప్పుడు మా దగ్గర మారోడీస్ ఉంటారు. అంటే ఒకప్పుడు సారు కారు 16 అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు కలిసి ఒకటి కూడా లేకుండా పోయింది అనేది కదా సార్. ఆ టైంలో మా కష్టాలు మాకున్నాయి. ఆ టైంలో ప్రజల వల్ల కొద్దిగా వీళ్ళు చెప్పిన అబద్ధాలు, వీళ్ళు చెప్పిన గవర్నమెంట్ కొత్తగా వచ్చింది, మేము దిగిపోయాము. ఇక నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడారు. ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు, రేపు ఓటు వేయకపోతే మీకు డబ్బులు పెట్టడం రాదు, రేపు ఓటు వేయకపోతే మీకు స్కీములు రావు. ప్రజలకి ఏముంటుంది, ఇంకా 5 ఏళ్ళ నుంచి కేసీఆర్ రావాలంటే ఇప్పుడు ఎందుకబ్బా ఇప్పుడు ఓటు వేద్దాం, వేసి గెలిపిస్తే స్కీమ్లను ఇస్తా అంటుండు కదా, 4,000 రూపాయల పింఛన్లను ఇస్తా అంటుండు కదా, ఇంధనం ఇండ్లు ఇస్తా అంటుండు కదా అని ఆశ పెట్టి వేసిర్రు. జూబ్లీస్ ఉప ఎన్నికలు కూడా అదే చెప్పి వీడియో రిలీజ్ అయింది, చూసాం మనం. నీకు జూబ్లీస్ ఎలక్షన్ వాళ్ళు గెలిపే కదండి. నీకు ముస్లింల బూతులలో 48 to 49% మాకేశారు. నవీన్ యాదవ్ వర్సెస్ టీఆర్ఎస్ నడిచింది తప్ప కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నడవలే. ఓకే, అంటే ఓన్ ఇమేజ్ నడిచింది ఎలక్షన్. అంటే రేవంత్ రెడ్డి మీద ఎలక్షన్ నడవలేదండి. నవీన్ యాదవ్ వర్సెస్ మాది నడిచింది. నేను ఇన్ఛార్జ్ కదా. రెండేందంటే వాళ్ళు ఒక 25 నుంచి 30,000 ఓట్లు దొంగోట్లు వేసుకున్నారు. మార్నింగ్ మ్యాక్సిమం వేసుకుని దొంగోట్లు. అది కూడా గెలిపే కాదు. అది ఇంకోటి బీజేపీలో ఏం లేదు, 16,000 ఓట్లు వచ్చినాయి. మరి ఆ రోజున 37,000 ఓట్ల మెజార్టీ కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. మాకు 15,000 వచ్చినాయి. మళ్ళీ మొన్నమ్మకు 70,000 ఓట్లు వచ్చినాయి. అంతే కదా, మారుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మారోడీస్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఇక్కడనేమో టీఆర్ఎస్కి వేస్తారు, కేంద్రానికి వస్తే బీజేపీకి వేస్తారు. ముందే చెప్తారు మేము పోతే. రాష్ట్రానికి అంటావా కేసీఆర్, కేంద్రం అంటావా మోడీ అంటారు. ఏమనలేం. ఒక్కో దగ్గర డిఫరెంట్ ఆశలు ఉంటాయి. కాబట్టి దానికి మనం ఏం చేయలేం. నేనంటున్న ప్రభుత్వం నడిపే వాళ్ళు మాస్ వంటి ప్రతిపక్ష వాళ్ళకు కూడా అవకాశం కలిగేయాలి, అభివృద్ధి చేయాలి, మాలను కలుపుకోపోవాలి. మేము కలుపుకోపోము, మేము చేయము అనే మాట తీసుకొచ్చినప్పుడు అది ఎవరికి మంచిది కాదు. మాకు మంచిది కాదు, మీకు మంచిది. అరే మా ప్రభుత్వం వచ్చినా అది చేసుడు తప్పు, వాళ్ళు చేసిన తప్పది. గెలిచిన వ్యక్తికి గౌరవం ఇవ్వాలి అనేది నా వాదన. మనకి ఇచ్చే హక్కు మనకి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీడే కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ అధికారం ఎవడున్నా ప్రతిపక్షానికి విలువ ఇవ్వాల్సి నేర్చుకుంటేనే మన ప్రజా సమస్యల మీద పోరాడగలం. ఇలా అట్లా కాదు. టీఆర్ఎస్ అంటే కథం ఇయ్యం, పని చేయం, పోలీసులు అరే నా దగ్గర కోలు వస్తాయి కదా. ఒక ఇన్స్పెక్టర్ నా ప్రోటోకాల్ అండి. ఒక ఇన్స్పెక్టర్ కంపల్సరిగా నేను నా ప్రోగ్రాం రావాలండి. రాడు, కానిస్టేబుల్ రాడు, ఓడిపోయిన దగ్గరకు సెలెక్ట్ కొడుతున్నాడు. అంతే, ఏం చేస్తాం. లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళని. పాపం వాళ్ళ భయం వాళ్ళ కదా.